ప్రియమైన దేవుని సంగమా, యెహోషువ గ్రంథము 9వ అధ్యాయం 1-2 వచనాలు మనం జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. యోర్దాను అవతలున్న మన్యములోను లోయలోను లెబనాను ఎదుటున్న మహాసముద్రం తీరమంతటను ఉన్న హిత్తీయులు, అమోరీలు, కనానీయులు, ఫెరిజ్జీలు, హివ్వీలు, యోబీసీనులు అని వారి రాజులు జరిగిన దాన్ని విన్నప్పుడు వారు యెహోషువతోనూ ఇశ్రాయేలుతోనూ యుద్ధము చేయుటకు కూడి వచ్చిరి. చదవబడిన ఈ 2 వచనాలను మనం ఆలోచిస్తున్నప్పుడు ఈ 2 వచనాలకు సంబంధించి మూలం ఏంటి, 2 వచనాలను దేవుడు రాయించడం దేవుని ఉద్దేశం ఏంటి, తదుపరి దేవుడు మరి ఏ సంగతులు రాయించాడో మనకు తెలియాలంటే ఈరోజు మనం యెహోషువ గ్రంథం 9వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. యెహోషువ గ్రంథం 9వ అధ్యాయంలో రాయబడిన ఆ 1-2 వచనాల్లో ఉన్న ఒక పదాన్ని మనం జాగ్రత్తగా గమనించగలిగితే 9వ అధ్యాయం మొదటి వచనంలో కానాను దేశంలో ఉన్న ఒక 6 జాతుల కోసం అక్కడ ప్రస్తావిస్తున్నాడు. ఎన్ని 6 జాతుల కోసం అక్కడ ప్రస్తావిస్తున్నాడు. నిజానికి కానాను దేశంలో ఉన్నవి 6 జాతులు కాదు. ఎన్ని జాతులు? 7 జాతుల వారు కానాను దేశంలో ఉన్నారు. ఎన్ని? 7 జాతుల వారు కానాను దేశంలో ఉన్నారు. కానీ మొదటి వచనంలో ఎన్ని జాతుల వారి కోసం చెప్తున్నాడు? 6 జాతుల వారి కోసమే చెప్తున్నాడు. కానీ ఉన్నది ఎంతమంది? 7 జాతులు. ఈ విషయం ఎక్కడ రాయబడిందో మనం చూడగలిగితే యెహోషువ గ్రంథము 7వ అధ్యాయం మొదటి వచనాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే, ద్వితోపదేశకాండము 7వ అధ్యాయం మొదటి వచనాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే, మీరు స్వాధీనపరచుకొనబోవు దేశములోనికి మీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చి బహు జనమును అనగా సంఖ్యకు బలముగా ఉన్న నిన్ను మించిన హిత్తీయులు, గెర్షోమీలు, అమోరీలు, కానానీయులు, ఫెరిజ్జీలు, హివ్వీలు, యోబీసీనులను 7 జాతులను జనములను నీ ఎదుటి నుండి వెళ్ళగొట్టిన తర్వాత దేవుడు అరణ్యంలో ఉన్నప్పుడే వారితో ఏం చెప్తున్నాడు అంటే, నాయన మీకు పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని మీకు ఇవ్వబోతున్నాను, ఆ దేశాన్ని మీరు స్వాధీనం చేసుకోబోతున్నారు. అయితే ఆ దేశంలో 7 జాతుల వారు ఉన్నారు. ఈ 7 జాతుల వారిని ఏం చేస్తాను? మీ ఎదుటి నుంచి వెళ్ళగొడతాను అని చెప్తున్నాడు. కానీ యెహోషువ గ్రంథం 9వ అధ్యాయంలో మనకు 6 జాతుల వారు మాత్రమే కనబడుతున్నారు. ఎన్ని? 6 జాతుల వారే కనబడుతున్నారు. ఈ 6 జాతుల వారు కోసం చెబుతూ ఈ 6 జాతుల వారు ఒక విషయాన్ని విన్నారంట. చూడండి, యెహోషువ గ్రంథం 9వ అధ్యాయం మొదటి వచనంలో చివరి లైన్, మొదటి వచనం చదువు మొత్తం. యోర్దాను అవతలున్న మన్యములోను లోయలోను లెబనాను ఎదుటున్న మహాసముద్రం తీరమంతటున్న హిత్తీయులు, అమోరీలు, కానానీయులు, ఫెరిజ్జీలు, హివ్వీలు, యోబూసీనుల వారు రాజులందరూ జరిగిన దానిని విన్నప్పుడు 7 జాతుల వారు ఉన్నారంట. కానీ 6 జాతులకు సంబంధించిన రాజులు జరిగిన దానిని విన్నారంట. జరిగిన దానిని విన్నారంట. విని ఏం చేస్తున్నారంట? 2వ వచనం, వారు యెహోషువతోనూ ఇశ్రాయేలుతోనూ యుద్ధము చేయుటకు కూడి వచ్చిరి. ఉన్నది 7 జాతుల వారు, కానీ విన్నది మాత్రం 6 జాతుల వారు విన్నారంట. విని యుద్ధానికి సిద్ధపడుతున్నారంట. ఏం చేయడానికి? యుద్ధానికి సిద్ధపడుతున్నారు. ఇంతకీ జరిగిన దానిని విన్నారు కదా, ఇంతకీ ఏం జరిగింది? ఏం విన్నారు అండి? ఏదో జరిగింది, అది విన్నారంట. విన్న తర్వాత దేనికి సిద్ధపడ్డారంట? యుద్ధానికి సిద్ధపడ్డారంట. అంటే అక్కడ ఏదో జరిగింది, వీళ్ళు ఏదో విన్నారు. ఏం జరిగిందో మనకు తెలియాలి అంటే, అసలు ముందు ఏం జరిగిందో మనకు తెలియాలంటే యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8వ అధ్యాయం వరకున్న ఆ చరిత్ర, ఆ స్టోరీ అంతా మనకు తెలిస్తేనే కానీ 9వ అధ్యాయంలో జరిగిన దానిని అన్నప్పుడు ఏం జరిగిందో మనకు అంటే 9వ అధ్యాయంలో ఉన్న 9వ అధ్యాయం మొదటి వచనంలో ఉన్న ఆ పదం జరిగిన దానిని విన్నప్పుడు అన్న ఆ పదం మనకు అర్థం అవ్వాలంటే ముందు ఎన్ని అధ్యాయాలు చదవాలి? 8 అధ్యాయాలు స్టోరీ చదివితేనే కానీ 9వ అధ్యాయంలో ఈ మాట మనకు అర్థం కాదు. కనుక బైబిల్లో ఏదో ఒక చోట చదివేసి అది మాకు వచ్చేసింది అనుకోవడం మన అవివేకం. దానికి సంబంధించిన మూలాలు మనకు తెలియాలి, దానికి సంబంధించిన చరిత్రలు మనకు తెలియాలి. మనం 9వ అధ్యాయం ధ్యానం చేస్తున్నాం. ఈ 9వ అధ్యాయంలో మొదటి వచనంలో 6 జాతుల వారు విన్నారంట, విని యుద్ధానికి సిద్ధపడ్డారంట. ఏ విన్నారు, ఏం జరిగిందని మనం ఈ 8 అధ్యాయాలు మనం ధ్యానం చేయగలిగితే, ఇప్పుడు 8 అధ్యాయాలు మనం స్టోరీగా మనం చదవాలంటే కష్టం కనుక అసలు 8 అధ్యాయంలో ఏముందో బ్రీఫ్గా ఒక 2 ముక్కలు చెప్పే ప్రయత్నం చేస్తాం. ఈ స్టోరీ బాగా అర్థమవుతుంది. ఈ 8 అధ్యాయాల్లో ఏముందంటే
8వ అధ్యాయంలో ఏం జరిగిందంటే, మోషే అరణ్యంలో వారిని నడిపిస్తున్నప్పుడు 40 సంవత్సరాల పాటు మోషే అరణ్యంలో వారిని నడిపించాడు. అలా నడిపించిన మోషే యోర్దాను నది దగ్గరికి వచ్చేసరికి మోషే చనిపోతాడు. ఏమైపోతాడు? చనిపోతాడు. ఎప్పుడైతే మోషే చనిపోయాడో, మోషే తర్వాత ఆ నాయకత్వాన్ని యెహోషువ తీసుకుంటాడు. ఇప్పుడు బాధ్యతలు ఎవరి చేతుల్లో ఉన్నాయి? యెహోషువ చేతుల్లో ఉన్నాయి. అంటే సుమారుగా 20 లక్షల మంది ప్రజలను నడిపించే నాయకత్వం మోషే చేతుల్లో ఎవరికి వచ్చింది? ఇప్పుడు యెహోషువకు వచ్చింది. ఎప్పుడైతే యెహోషువకు నాయకత్వం వచ్చిందో, మోషే చనిపోయాడు. మోషే చనిపోయిన తర్వాత యోర్దాను నదిని దాటి ఈ పక్క ప్రాంతాలకు వచ్చారు. యోర్దాను నది దాటిన తర్వాత ఏం జరిగిందంటే, యెహోషువ కానీ యెహోషువతో ఉన్న దేవుని పిల్లలు కానీ దేవుని మీద ఆధారపడి ఒక 2 గొప్ప పట్టణాలను వారు ఓడించి విజయం సాధిస్తారు. ఎవరు? యెహోషువతో ఉన్న ఇశ్రాయేలీయులు. వీళ్ళంతా కలిసి మోషే చనిపోయిన తర్వాత యోర్దాను నదిని దాటి ఒక 2 గొప్ప పట్టణాలు ఏం చేస్తారు? ఓడిస్తారు, విజయం సాధిస్తారు. ఏంటి ఆ 2 గొప్ప పట్టణాలు? వాటి పేర్లు ఏంటంటే, ఒక దాని పేరు ఎరుకో, రెండో దాని పేరు హాయి. ఒక పట్టణం పేరు ఏం పేరు? ఎరుకో. రెండో దాని పేరు హాయి. ఎరుకో పట్టణం చాలా పెద్ద పట్టణం. ఎరుకో పట్టణం చాలా పెద్ద పట్టణం. పట్టణమే కాదు, ఎత్తైన గోడ కూడా ఉంటుందంట. ఆ గోడ దాటితేనే కానీ ఆ పట్టణంలోకి మనం వెళ్ళలేము. చైనా వాళ్ళు ఉంది కదా, చైనా వాళ్ళ లాంటి వాళ్ళే ఎరుకో పట్టణానికి కూడా ఏముండేదంట? చుట్టూ ఎరుకో గోడ. ఏముంటది? ఎరుకో గోడ. అలా ఎరుకో గోడ దాటుకొని ఎరుకో పట్టణంలోనికి ప్రవేశించి ఎరుకో పట్టణంపై ఇశ్రాయేలు ఏం సాధిస్తారు? విజయం సాధిస్తారు. అంత పెద్ద పట్టణాన్ని చాలా ఈజీగా యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేలు ఏం చేస్తారు? ఓడించేస్తారు. చాలా పెద్ద పట్టణం. ఆ తర్వాత నెక్స్ట్ ఉన్న పట్టణం ఏ పట్టణం? హాయి పట్టణం. ఈ పట్టణాన్ని కూడా ఏం చేస్తారంటే నాశనం చేస్తారు, విజయం సాధిస్తారు. ఇది జరిగింది. ఏం జరిగింది? ఏమో అరే నువ్వు చెప్పాలరా, మేము వినాలరా అన్నట్టు కూర్చున్నారు. ఏం జరిగింది? జరిగిన దాన్ని విన్నప్పుడు ఇదే జరిగింది. ఏం జరిగింది? 2 గొప్ప పట్టణాలను యెహోషువ నాయకత్వంలో యుద్ధం చేసి విజయం సాధించి ఆ 2 పట్టణాలను నాశనం చేసి ఆ 2 పట్టణాలను ప్రజలు ఏం చేశారు? వీళ్ళు చంపేశారు. ఇది జరిగింది. ఇప్పుడు చదవండి. జరిగిన దానిని విన్నప్పుడు ఎవరు? ఏ రాజు? ఈ 2 పట్టణాల తర్వాత ఉన్న పట్టణాలకు సంబంధించిన రాజులు జరిగిన దానిని వినినప్పుడు ఏం చేశారంట? వారు యెహోషువతోను ఇశ్రాయేలుతోను యుద్ధం చేయడానికి కూడి వచ్చిరి. అంటే ఈ 9వ అధ్యాయం మొదటి వచనంలో ఈ 6 జాతుల వారు విన్నారు. ఈ 6 జాతుల వారు విని వారు ఎలా స్పందిస్తున్నారో తెలియజేసే అధ్యాయమే 9వ అధ్యాయం. మీకు అర్థమవుతుంది లేదా? 6 జాతుల వారు విన్నారు, యుద్ధానికి సిద్ధపడ్డారు. అది ఎలా సిద్ధపడ్డారు, ఎలా స్పందిస్తున్నారో తెలియజేసే అధ్యాయమే ఈ 9వ అధ్యాయం. ఈ 9వ అధ్యాయం అంతటికి ఒక పేరు పెట్టాల్సి వస్తే, ఒక మంచి పేరు పెట్టచ్చు. ఆ పేరు ఏంటంటే మోసపోయిన యెహోషువ. పేరేంటి? మోసపోయిన యెహోషువ. ఈరోజు మన టైటిల్ ఏంటి? మోసపోయిన యెహోషువ. మనం 9వ అధ్యాయాన్ని ధ్యానం చేస్తున్నాం. యెహోషువ ఎవరంటే గొప్ప నాయకుడు, యుద్ధవీరుడు, శూరుడు. ఒకరోజు ఏమైపోయాడు? మోసపోయాడు. అసలు యెహోషువ ఎవరు? ఎవరి చేతుల్లో మోసపోయాడు? మోసపోవడానికి కారణాలు ఏంటో మనకు తెలియాలంటే ఈ 9వ అధ్యాయం ఏం చేయాలి? మనం అధ్యయనం చేయాలి. జాగ్రత్తగా 9వ అధ్యాయాన్ని ధ్యానం చేసే ప్రయత్నం చేద్దాం. ఈ 9వ అధ్యాయం అంతటిని ఒక 4 భాగాలుగా చేసి మనం ఆలోచిద్దాం. ఈజీగా అర్థమవుతుంది. ఎన్ని? 4 భాగాలు. ఈ 4 భాగాల పేర్లు కూడా చెప్తాను, జాగ్రత్తగా వింటున్నప్పుడు మీకు క్లారిటీ కోసం. ఈ 4 భాగాల్లో మొదటి భాగం పేరు ఏంటంటే 6 జాతుల వారి స్పందన. ఎన్ని జాతులు? 6 జాతుల వారి స్పందన. 1-2 వచనాల్లో ఈ విషయం రాయబడింది. ఇది మొదటి భాగం. రెండో భాగం, మిగిలిన 1 జాతి వారు ఉన్నారు కదా. మొత్తం ఎన్ని జాతులు అని చెప్పాను? 7 జాతులు. 6 జాతుల వారు స్పందన మొదటి భాగం. రెండో భాగం ఏంటంటే మిగిలిన 1 జాతి వారు ఎలా స్పందించారో అది రెండో భాగం. ఈ విషయాలు ఎక్కడ రాయబడ్డాయంటే 3-13 వచనాల వరకు రెండో భాగం. ఇక మూడో భాగం ఏంటంటే యెహోషువ తొందరపాటు నిర్ణయం వలన మోసపోవుట. ఇది మూడో భాగం. 14వ వచనం నుండి 21వ వచనం వరకు రాయబడింది. ఇక నాలుగో భాగం మిగిలిన 1 జాతి ఉన్నారే వారు ఎలా శపింపబడ్డారో ఇది 4వ భాగం.
22వ వచనం నుండి 27వ వచనం వరకు విషయాలు రాబడ్డాయి. ఎన్ని భాగాలు మొత్తం? ఒక అధ్యాయము, కానీ 4 భాగాలు. ఒక అధ్యాయము 4 భాగాలు. మొదట భాగం ఏంటంటే 6 జాతుల వారి స్పందన. రెండో భాగం ఏంటంటే మిగిలిన జాతి వారి స్పందన. మూడోది ఏంటంటే తొందరపాటు నిర్ణయం వల్ల యెహోషువ మోసపోవట. చివరికి మోసం చేసిన ఆ చివరి జాతి వారికి దేవుడు ఎలాంటి శాపాలు ఇచ్చాడు. ఇవి 4 భాగాలు మనం ఏం చేయబోతున్నాం, ఇప్పుడు ధ్యానం చేయబోతున్నాం. అందులో మొట్టమొదటి భాగాన్ని మనం మొదటి ధ్యానం చేద్దాం. మొట్టమొదటి భాగం పేరు ఏంటి? 6 జాతుల వారి స్పందన. ఇప్పుడు వెళ్దాం. ఇప్పుడే బయలుదేరాం. బండి ఇప్పుడే బయలుదేరింది. జాగ్రత్తగా మీరు ఫాలో అవుతే విషయం మీకు అర్థమవుతుంది. ఎందుకంటే నేను ఇంత వివరంగా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, చాలా మంది యూట్యూబ్లో మన ప్రసంగాలు కొంతమంది సేవకులు వింటున్నారు. విని పాస్టర్ గారు మీరు చెప్పేది చాలా బాగుంటుంది, మేము వింటున్నాం, మా సంఘాల్లో విషయాలు మేము చెబుతున్నాం, దాన్ని కొంచెం వివరంగా మాకు చెప్పాలి అని అన్నప్పుడు వాళ్ళ కోసం నేను వివరంగా రాస్తున్నాను. ఇది యాక్చువల్గా గంట ప్రసంగం. నేను ఎన్ని పేపర్లు రాసుకున్నాను చూడండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 పేపర్లు రాసుకొచ్చా. ఎంత ప్రసంగం ఇది? గంట ప్రసంగమే. 9 పేపర్లు రాసుకొచ్చిన అర్థం ఏంటి? ఇది చాలా వివరంగా మనం చెప్పాలి. సహజంగా మన వాళ్ళకి మన ప్రసంగాలు పెద్ద ఎక్కవు. మా పాస్టర్ గారు చెప్తాడు అని పెద్ద పడుచుకోం. ఎప్పుడు మన వాళ్ళకి మనం ఏముంటాం, రుచించం. ఏమండి మీరు గమనించండి. మీరు స్టేటస్లు పెట్టుకుంటారు, ఎవరు మన ప్రసంగాల, మనం అంటే లోకం మనకు. ఎవరెవరియో స్టేటస్లు పెట్టుకుంటాం, ఎవరెవరియో ప్రసంగాలు ఫార్వర్డ్ చేస్తే మనం చేయకూడదా? ఊరికో పాస్టర్ గారు మన చేయడం పెట్టి, మన ప్రసంగం పెట్టి, మన వాక్యం పెట్టి మందే. వాళ్ళు పాస్టర్లు, వాళ్ళు ప్రసంగాలు. లేదు మన ప్రసంగాలు వినేవాళ్ళు కూడా కొంతమంది బయట ఉన్నారు. అందుకే వివరంగా, ఇంత వివరంగా చెప్పడానికి కారణం అదే. నేను సహజంగా నేను ఎలా చెప్పినా మీకు అర్థమైపోద్ది. కనుక 9వ అధ్యాయం మనం ధ్యానం చేయబోతున్నాం. 9వ అధ్యాయంలో 9వ అధ్యాయం 4 భాగాలుగా మనం విభజించబోతున్నాం. ఈ 4 భాగాలలో మొదటి భాగాన్ని మనం ఏం చేయబోతున్నాం ఈరోజు? మొదటి భాగాన్ని ధ్యానం చేయబోతున్నాం. మొదటి భాగం పేరు ఏం పేరు? 6 జాతుల వారి స్పందన. ఇప్పుడు వెళ్దాం. యెషయా గ్రంథం, యెహోషువ గ్రంథం 9వ అధ్యాయం మొదటి వచనం. యెహోషువ గ్రంథం 9వ అధ్యాయం మొదటి వచనం. యోర్దాను అవతల ఉన్న మన్యములోను లోయలోను. మన్యం అంటే ఏంటి? కొండ. మన్యం అంటే కొండ, ఎత్తైన భాగం. మన్యములోను లోయలోను. మన్యము లోయ, ఎత్తైన భాగంలోను కింద భాగంలో. మన్యములోను లోయలోను. లెబనాను తీరమంతటనున్న హిత్తీలు, అమోరీలు, కానానీలు, ఫెరిజీలు, హివ్వీలు, యోబుసీనులను వారు రాజులందరూ జరిగిన దానిని విన్నప్పుడు ఏం జరిగింది? ఏ విన్నారు? ముందు చెప్పాను. ఇశ్రాయేలీయులు యెహోషువ నాయకత్వంలో 2 గొప్ప పట్టణాలను చాలా ఈజీగా ఓడించేశారు. నెక్స్ట్ మనకే మూడింది, నెక్స్ట్ మన మీదకే వస్తారు, మనల్ని చెత్త కొట్టేస్తారు అని తర్వాత ఉన్న పట్టణాల వారు జరిగిన దాన్ని విని ఏం చేశారంట? వారు యెహోషువతోను ఇశ్రాయేలుతోను యుద్ధము చేయుటకు కూడి వచ్చిరి. అంటే 6 జాతుల వారి స్పందన ఏంటంటే యుద్ధానికి సిద్ధపడ్డారు. వారికి అర్థమైపోయింది, ముందున్న 2 పట్టణాలు ఓడించారు, నెక్స్ట్ మన మీదకి వస్తారు, మనలో కూడా ఖచ్చితంగా ఓడించేస్తారు. కనుక వాళ్ళు మన మీదకి రావడం కాదు, మనమే వాళ్ళ మీదకి వెళ్దాం, మనమే వాళ్ళ మీద యుద్ధానికి వెళ్దామని ఈ 6 జాతుల వారు స్పందిస్తున్నారు. ఎలా అంటే యుద్ధానికి సిద్ధపడుతున్నారు. ఇశ్రాయేలుతోను యెహోషువతోను యుద్ధం చేయడానికి వీళ్ళు ఏమైపోయారు? సిద్ధపడిపోయారు. నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే మన శత్రువు అయిన సాతాను కూడా ఇలాగే మన మీద ఏం చేస్తుంటాడు? దాడి చేస్తాడు. ఇశ్రాయేలుకు ఈ 6 జాతుల వారు ఎవరు? శత్రువులైన ఈ 6 జాతుల వారు ఇశ్రాయేల్ మీదకి ఎలాగైతే దాడి చేయడానికి సిద్ధపడ్డారో, మన శత్రువు అయిన అపవాది కూడా మన మీద ఏం చేస్తాడు? దాడి చేస్తాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండండి. మీ విరోధైన అపవాది గద్దించు సింహం వలె ఎవరిని మృంగుదమా అన్నట్లు వెతుకుతూ తిరుగుతున్నాడు. మన శత్రువు అయిన అపవాది కూడా మన మీద దాడి చేయడానికి ఏం చేస్తున్నాడంట? ఎలా? సింహంలో దాడి చేస్తున్నాడంట. సింహంలో దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నాడంట. 6 జాతుల వారు యెహోషువ మీదకు, ఇశ్రాయేల్ మీదకు ప్రత్యక్షంగా యుద్ధానికి ఏమి వీళ్ళు సిద్ధపడ్డారు. కానీ సాతాను అండి ప్రత్యక్షంగా రాదు. సాతాను ఎలా రాదు? ప్రత్యక్షంగా రాదు. 6 జాతుల వారు ప్రత్యక్షంగా యుద్ధానికి వస్తున్నారు. మన శత్రువు అయిన అపవాది మాత్రం ఎలా రాడు? ప్రత్యక్షంగా రాడు.
ఆడి పోరాటం వేరు. వాడు పోరాటం ఎలా ఉంటుందంట? ఎవరితో పోరాటం చేస్తారంట? ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. మనం పోరాడునది శరీరులతో కాదు, ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధమైన లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాం. సాతాను మనతో పోరాడుతుందంట, సాతాను మన మీద దాడి చేస్తాడంట, కానీ వాడు శరీరంతో దాడి చేయడంట. దురాత్మల సమూహంతో దాడి చేస్తాడంట, లోకనాథులతో దాడి చేస్తాడంట, అధికారులతో దాడి చేస్తాడంట. 6 జాతుల వారు ఇశ్రాయేలు మీద దాడి చేస్తున్నారు, సాతాను మన మీద దాడి చేస్తున్నాడు. సాతాను ఎప్పుడు మన మీద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మనల్ని ఎప్పుడు పాడు చేయడమే వాడి పని, మనల్ని నాశనం చేయడమే వాడి పని, మనల్ని ఎలాగైనా పాతాళం తీసుకెళ్ళడమే వాడి పని. సరిగ్గా ప్రార్థన చేసుకునేవాడు, సరిగ్గా బైబిల్ చదవనివాడు, సరిగ్గా ప్రార్థనకు రానివాడు, దేవుని బిడ్డలతో అసలు సహవాసమే చేయనుడు. ఎన్నో ఆటంకాలు సృష్టిస్తూ ఉంటాడు దేవునికి దూరం చేయడానికి, ఎన్నో ఆటంకాలు సృష్టిస్తుంటాడు. అందుకే మనం ఎప్పుడు అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. ఎవడి గురించి? అపవాదు గురించి. మన శత్రువు. మనం పిచ్చోలు. మన శత్రువు ఎవరు అనుకుంటాం? మా అత్త అనుకుంటాం, పిచ్చిది. మా కోడలు అనుకుంటుంది అత్త. నిజమండి. మా బంధువులు, మా చుట్టాలు ఎవరెవరో మన శత్రువులు కాదు. వాళ్ళు మన శత్రువులు కాదు. మన శత్రువు ఎవరు? అపవాదు మాత్రమే మన శత్రువు. వాడే వీళ్ళ ద్వారా ఏం చేపిస్తుంటాడు? దాడి చేపిస్తుంటాడు. నువ్వు అనుకోవాలి, మా అత్త కాదు నా మీద దాడి చేస్తుంది, మా అత్తలో ఉన్న అపవాది. దేవా, మా అత్తలో ఉన్న అపవాదిని తీసేవని ప్రార్థన చేయాలి కోడలో. ఈ పిచ్చిదానికి తెలియక అత్త మీద గొడవ పెడుతూ ఉంటుంది. అత్త మీద కాదు పడాల్సిన గొడవ, అత్త మీద కాదు చేయాల్సిన దాడి ఎవరి మీద? అపవాదం మీద. అందుకే ఇక్కడ చూడండి, ఏమైనా ఇచ్చాను, నా స్లోగన్ కూడా అదే, అపవాది మాత్రమే నా శత్రువు. నా కోసం చెడగా చెప్పేవారు కూడా నా శత్రువులు కాదు. ఆడితో చెప్పిస్తుంది ఎవడు? నాకు తెలుసు. కనుక 9వ అధ్యాయంలో 4 భాగాలు అన్నాం. అందులో మొదటి భాగం ఏంటంటే 6 జాతుల వారి స్పందన. ఈ 6 జాతుల వారు ఎలా స్పందిస్తున్నారంటే యుద్ధానికి ఏమయ్యారు? సిద్ధపడ్డారు. దాని నుండి మనం నేర్చుకున్న పాఠం ఏంటంటే సాతాను కూడా మన శత్రువే. వాడు కూడా మన మీద ఏం చేస్తాడు? దాడి చేస్తాడు. అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. వాడి దాడికి గురవ్వకుండా మనం చక్కగా ఏం చేయాలి? ముందుకెళ్ళగాలి. ఇది మొదటి భాగంలో నేర్చుకున్న పాఠాలు. ఇక రెండో భాగంలోనికి ఇప్పుడు వెళ్దాం. రెండో భాగం ఏంటంటే మిగిలిన జాతి అయినా 7వ జాతి అయినా గిబియోనీల స్పందన. ఆ 7వ జాతి పేరు ఏ పేరు? గిబియోనీలు స్పందన.